హనుమంతుడికి వివాహం జరిగింది అని మీకు తెలుసా? హనుమంతుడికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు అని మీకు తెలుసా? ఆంజనేయుడికి హనుమాన్ అనే పేరు ఎలా వచ్చింది? హనుమంతుడు సూర్యుడిని ఎందుకు మిరింగేయాలి అని అనుకున్నాడో మీకు తెలుసా? ఇంద్రుడు హనుమంతుడిని ఎందుకు చంపేశాడో మీకు తెలుసా? హనుమంతుడికి ఏ దేవుడు ఏ శక్తులనిచ్చారు? ఇవన్నీ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్క హనుమంతుడి భక్తుడు ఈ వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో చూసే ముందు హనుమంతుడు ఎలా జన్మించాడో వీడియో చేశాం. అది చూసి ఈ వీడియో చూస్తే మీకు ఈ కథ ఇంకా బాగా అర్థమవుతుంది. శివుడు మరియు పార్వతీదేవి అంశాలతో అంజనాదేవికి ఆంజనేయుడు జన్మించాడు. లేక లేక కలిగిన సంతానం కావడంతో కేసరి మరియు అంజనాదేవి ఆంజనేయుడిని చాలా గారాబంగా పెంచేవాళ్ళు. చిన్నప్పటి నుండి ఆంజనేయుడికి ఎక్కువ ఆకలి ఉండేది. ఒక రోజు అంజనాదేవి పాలు తాగించి నిద్ర పుచ్చి మామిడికాయలు తేవడానికి తోటకు వెళుతుంది. అప్పుడే ఆంజనేయుడు నిద్ర నుండి లెగుసాడు. ఆయనకి ఎంతో ఎక్కువ ఆకలి వేస్తూ ఉంటుంది. చుట్టుప్రక్కల ఎంత వెతికినా ఆయనకి తినడానికి ఏమీ కనబడదు. అలా వెతుకుతూ బయటికి వచ్చి చూడగా ఆకాశంలో మెరుస్తూ నిగనిగలాడుతున్న ఒక పండు కనబడుతుంది. ఈ పండు చూడడానికే ఇంత బాగుంటే ఇక దీన్ని కొరికి తింటే ఆహా ఓహో ఆ రుచి నాకు కావాలి అని చేతులు చాపి గాలిలోకి ఎగిరి ఆ పండుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆంజనేయుడు ఎంత దగ్గరికి వెళుతున్నా కూడా ఆ పండు ఇంకా దూరం వెళుతున్నట్లు ఉంటుంది. ఆంజనేయుడు నవ్వుతూ నువ్వు ఎంత దూరమైనా పో, నేను మాత్రం ఈ రోజు నిన్ను వదలను, నిన్ను తినాల్సిందే అని ఇంకా వేగంగా వెళతాడు. అలా వేగంగా ఆంజనేయుడు భూలోకాన్ని కూడా దాటేస్తాడు. ఇదేం చోటబ్బా, ఇక్కడ ఎవ్వరూ లేరు అని అటు ఇటు చూస్తూ వెనక్కి తిరిగి భూలోకాన్ని చూస్తాడు. ఈ భూలోకం ఒక పండులాగా గుండ్రంగా ఉందే అని నవ్వుకుంటాడు. మన భూమి గుండ్రంగా ఉంటుంది అని అప్పట్లోనే మన హనుమంతుడు గమనించాడు. ఇప్పటి వరకు మన హనుమంతుడు మామిడి పండు అనుకున్నది సూర్యుడిని. ఆ రోజే సూర్యగ్రహణం. అదే సమయంలో సూర్యుడిని పట్టుకోవడానికి రాహు కూడా వేగంగా సూర్యుడి దగ్గరికి వెళుతూ ఉంటాడు. కానీ రాహు కన్నా వేగంగా విల్లు నుండి వచ్చే బాణంలాగా వేగంగా వెళుతున్న ఆంజనేయుడిని చూసి ఆశ్చర్యపోతాడు. హనుమంతుడు దగ్గరికి వెళుతుండగా ఆ సూర్యుడు పెద్దగా ఆయనకి కనబడతాడు. ఈ పండు ఏంటి ఇంత పెద్దగా మారిపోతుంది అని నవ్వుతూ ఆయన శరీరాన్ని సూర్యుడి కన్నా 1000 రెట్లు పెద్దగా మారిపోయి సూర్యుడి వైపు నోరు తెరిచి వెళుతూ ఉంటాడు. దాంతో రాహు కూడా భయపడిపోయి ఇంద్రుడిని ప్రార్థించి విషయం మొత్తం చెప్పగా అప్పుడు ఇంద్రుడు ఐరావతం మీద కోపంతో అక్కడికి వస్తాడు. మొత్తానికి ఆంజనేయుడు సూర్యుడి దగ్గరికి వెళతాడు. సూర్యుడిని చూసి ఆంజనేయుడి నోటి నుండి నీరు కారిపోతాయి. అబ్బా ఇది ఎంత రుచిగా ఉంటుందో అని మెల్లగా హనుమంతుడి నోరు మొత్తం తెరిచి సూర్యుడిని మింగబోతూ ఉంటాడు. ఇంద్రుడు అక్కడికి వచ్చి బాలుడా అక్కడ నుండి దూరంగా వెళ్ళిపో, నువ్వు సూర్యుడిని మింగేస్తే లోకం అంతా అల్లకల్లోలం అయిపోతుంది, అంధకారం అయిపోతుంది అని గట్టిగా అరుస్తాడు. ఆంజనేయుడు నవ్వుతూ ఓహో ఈ పండు పేరు సూర్యుడా, నాకు ఆకలి వేస్తుంది, నేను ఇప్పుడు ఈ పెద్ద పండుని తినేయాల్సిందే అని ఇంద్రుడి మాటలు కూడా పట్టించుకోకుండా సూర్యుడిని తినడానికి పెద్దగా నోరు తెరుస్తాడు. ఇక చేసేది ఏమీ లేక ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధాన్ని హనుమంతుడి వైపు వదులుతాడు. ఆ వజ్రాయుధం సరి వేగముగా వెళ్లి సూర్యుడిని మింగబోతున్న ఆంజనేయుడు మూతికి తగులుతుంది. అంతే ఆ దెబ్బకి ఆంజనేయుడు మూతికి దెబ్బ తగిలి రక్తం కారిపోతుంది. వెంటనే హనుమంతుడు మళ్ళీ చిన్నగా మారిపోయి స్పృహ తప్పిపోయి అక్కడి నుండి సరి వేగంగా భూలోకంలో ఉన్న ఒక కొండ మీద పడిపోతాడు. శక్తివంతమైన వజ్రాయుధం తగిలి అంత వేగంగా వచ్చి నేల మీద పడడంతో మన ఆంజనేయుడు అక్కడికక్కడే చనిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న వాయుదేవుడు సరి వేగంగా అక్కడికి వచ్చి చనిపోయిన హనుమంతుడిని ఎత్తుకుంటాడు. ఒక్కసారిగా ఇంద్రుడు చేసిన ఘోరం అంతా వాయుదేవుడి కళ్ళ ముందు కనబడుతుంది. ఓ ఇంద్ర, ఒక చిన్న పిల్లవాడి మీద దాడి చేయడానికా నీకు వజ్రాయుధాన్ని ఇచ్చింది? నువ్వు నా కొడుకునే చంపుతావా? నా కొడుకు పీల్చలేని గాలి ఈ లోకంలో ఎవ్వరూ పీల్చకూడదు అని గట్టిగా అరుస్తూ ఆయన శక్తి మొత్తం ఉపయోగించి భూమి మీద ఉన్న గాలిని మొత్తం లాగేసుకుంటాడు. అంతే వెంటనే భూమి మీద ఉన్న మనుషులు ఊపిరి ఆడక కింద పడిపోతారు. జంతువులు అన్ని కింద పడిపోతాయి. చెట్లు కూడా చనిపోతూ ఉంటాయి. వాయుదేవుడు గాలిని మొత్తం ఆయన
చుట్టూ ఒక కవచములాగా ఏర్పరచుకుంటాడు. అప్పుడు వెంటనే త్రిశూలం సరి వేగముగా వచ్చి ఆ కవచాన్ని పగలగొడుతుంది. వాయుదేవుడు హనుమాన్ని పట్టుకుని కోపంతో ఎవడురా అక్కడ అని కోపంతో చూడగా శివుడు వాయుదేవుడిని చూస్తూ ఉంటాడు. శాంతించు వాయుదేవా, శాంతించు, నాకు నీ బాధ మరియు నీ కోపం అర్థమవుతుంది, శాంతించు వాయుదేవా అని అంటాడు. వాయుదేవుడు ఏడుస్తూ బాధతో, స్వామి ఒకసారి ఆంజనేయుడిని చూడండి, మన పుత్రుడిని ఆ ఇంద్రుడు నిర్దాక్షిణంగా చంపేశాడు అని బాధతో కురింగిపోతూ ఉంటాడు. అప్పుడు శివుడు ఆకాశం వైపు చూస్తూ, దేవుళ్ళారా ఇప్పుడే వెంటనే అందరూ ఇక్కడికి రండి అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే దేవుళ్ళందరూ అక్కడ ప్రత్యక్షమవుతారు. ఇంద్రుడు కూడా భయపడుతూ శివుడి వెనకాల దాక్కుని వాయుదేవుడిని చూస్తూ ఉంటాడు. శివుడు నవ్వుతూ, ఇంద్రుడు చేసిన తప్పు వలన మా కుమారుడు చనిపోయాడు, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆంజనేయుడికి వరాలు ఇవ్వాలి అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన శక్తి మొత్తం ఉపయోగించి ఆంజనేయుడి తల మీద చెయ్యి పెడతాడు. అంతే, మళ్ళీ ఆంజనేయుడు బ్రతుకుతాడు. ఆంజనేయుడు ఆశ్చర్యంతో ఎవరు వీళ్ళంతా అని అందరి వైపు చూస్తుండగా మొదటిగా ఇంద్రుడు, నా వజ్రాయుధం వల్ల నువ్వు మరణించావు కాబట్టి ఇప్పటి నుండి నీ శరీరం వజ్రాయుధం కన్నా గట్టిగా ఉంటుంది అని చెబుతాడు. అలాగే నువ్వు ఎప్పుడు మరణించాలి అనుకుంటే అప్పుడే మరణిస్తావు, నిన్ను ఇక నుండి అందరూ హనుమాన్ అని పిలుస్తారు అని వరమిస్తాడు. సూర్య దేవుడు అయితే నీకు అన్ని జ్ఞానాలని దగ్గరుండి నేను నీకు నేర్పిస్తాను అని వరం ఇస్తాడు. వరుణ దేవుడు నీటి వల్ల నీకు ఎప్పటికీ చావు అనేది ఉండదు అని వరం ఇస్తాడు. అలాగే యముడు, నా యమపాశం వల్ల నీకు ఎప్పటికీ మృత్యువు లేదు, నువ్వు అమరుడివి అని వరం ఇస్తాడు. బ్రహ్మదేవుడు కూడా శరీరాన్ని చిన్నగా లేదా పెద్దగా మార్చుకునే శక్తి హనుమంతునికి వరంగా ఇస్తాడు. నా అగ్ని వలన నీ శరీరాన్ని ఏమీ చేయలేదు అని అగ్నిదేవుడు కూడా వరం ఇస్తాడు. అలాగే విశ్వకర్మ, నా చేతులతో నేను చేసిన ఏ ఆయుధము నిన్ను హతమార్చలేదు అని వరం ఇస్తాడు. కుబేరుడు, ఇదిగో నా గద, ఈ గదతో నువ్వు చంపాలి అనుకున్న వారిని సునాయాసంగా నువ్వు అనుకున్నప్పుడు చంపగలవు అని కుబేరుడు వరం ఇస్తాడు. శివుడు కూడా నవ్వుతూ, నువ్వు నా అంశతో భూమి మీద జన్మించావు ఆంజనేయ, కొన్ని సంవత్సరాలలో నువ్వు దేనికి భూమి మీద జన్మించావో, నువ్వు ఏం చెయ్యాలో నీకే అర్థమవుతుంది. అప్పటి వరకు కొంచెం జాగ్రత్త నాయనా, నా శివ అస్త్రాల వలన నీకు మరణం సంభవించదు. ఇంద్రదేవుడి వజ్ర ఆయుధాన్ని హను అంటే మూతి మీద వేయడం వలన, మాన్ అంటే గాయం తగిలింది కాబట్టి ఇక నుండి అందరూ నిన్ను హనుమాన్ అని పిలుస్తారు అని చెబుతాడు. అలా చెప్పి వాయుదేవుడితో హనుమాన్ని తీసుకుని వెళ్లి ఇంట్లో వదిలేసిరా అని చెబుతాడు. వాయుదేవుడు హనుమంతుడిని తీసుకుని రాజ్యానికి బయలుదేరతాడు. ఇంద్రదేవుడు, అమ్మయ్య వాయుదేవుడు ఇంకా నన్ను చంపేస్తాడేమో అని భయపడిపోయాను అని శివుడితో అనగా, శివుడు ఇంద్రదేవుడిని గొంతు గట్టిగా పట్టుకుని, ఇంకొకసారి నా కుమారుడికి నీ వలన ఏ గాయమైనా తగిలింది అని తెలిస్తే నీ వజ్రాయుధంతోనే నీ కంఠం కోసేస్తాను. నువ్వు నీ ఆయుధాన్ని వదిలింది హనుమాన్ మీద కాదు, నా మీద మరియు పార్వతీదేవి మీద. పార్వతి కాళికాదేవి రూపం దాల్చి ఇక్కడికి వస్తుంటే నేను శాంతిపరిచి నీ ప్రాణం కాపాడడానికి ఇక్కడికి వచ్చాను. అయినా హనుమంతుడు ఆకలితో సూర్యుడిని తినబోతున్నప్పుడు నువ్వు నిజమైన ఒక మామిడి పండును ఇచ్చి ఉంటే నా బిడ్డ అది తినేసి వెళ్లిపోయేవాడు కదా అని నంది మీద కూర్చొని కైలాసానికి వెళ్లిపోతాడు. ఒక మామిడి పండుతో పోయేది ఇంతవరకు తెచ్చుకున్నానా అని ఇంద్రుడు బాధపడి భయపడిపోతాడు. అలా వాయుదేవుడు హనుమాన్ని ఇంట్లో వదిలేసి హనుమాన్ని దీవించి వెళ్లిపోతాడు. అలా హనుమంతుడు ఇంతమంది దేవుళ్ళ దగ్గర చిన్నతనంలోనే అనేక వరాలు పొందుతాడు. అంజనాదేవికి ఈ విషయం తెలియగానే నీకు దెబ్బ తగిలిందా నాయనా అని చాలా బాధపడిపోతుంది. ఇన్ని వరాలు ఉన్నా కూడా హనుమాన్ చిన్న పిల్లవాడు కదా, ఆయన కోతి లక్షణాలతో విపరీతమైన అల్లరి చేసేవాడు. పెద్ద పెద్ద ఏనుగుల తొండాలు పట్టుకుని వాటిని గిరగరా తిప్పి గాలిలోకి విసిరి ఎగరేసి గాలిలోకి మళ్ళీ ఎగిరి ఏనుగుల్ని పట్టుకుని కింద పెట్టేవాడు. మామిడి తోటలను ధ్వంసం చేసి పండ్లను తినేసేవాడు. కొండలను పగలగొట్టి బంతులులాగా ఆడుకునేవాడు. తపస్సు చేసుకుంటున్న మునుల వస్త్రాలను చింపడం, కమండలాలని పగలగొట్టడం, చిన్న చిన్న రాళ్లు వాళ్ళ మీద విసరడం, ఇలాంటి ఎన్నో అల్లరి పనులు అన్ని చేసేవాడు. ఒకరోజు హనుమంతుడు మాతంగ ముని ఆశ్రమంకు వెళ్లి అక్కడ తపస్సు చేస్తున్న వారిని విసిగిస్తూ చివరికి మాతంగ ముని మీద నీళ్లు పోస్తాడు. మాతంగ ముని కొన్ని వందల సంవత్సరాల నుండి తపస్సు చేస్తూ ఉండడంతో ఆయన తపస్సుకి భంగం కలిగించడంతో కోపంతో కళ్ళు తెరుస్తాడు. హనుమ
హనుమాన్ని కోపంగా చూస్తూ చేతిలో నీళ్లు తీసుకొని, ఇంత చిన్న వయసులోనే నీకు అన్ని శక్తులు ఇచ్చిన ఆ దేవుళ్ళని ఏమని అనుకోవాలి? ఏ దేవుడికి కొంచెం కూడా బుద్ధి లేదు అని కోపంతో, నీ శక్తుల వలన ఇతరులకే కాదు నీకు కూడా ప్రమాదం. ఇక నుండి నీకున్న శక్తులన్నీ నువ్వు మర్చిపోతావు. ఎవరైనా నీకున్న శక్తులు గుర్తు చేస్తే తప్ప నీకు నీ శక్తులు గుర్తుకు రావుక నువ్వు ఒక సాధారణమైన వానరుడిలాగా బ్రతుకుతావు అని చెప్పిస్తాడు. హనుమంతుడు సరే స్వామి అని నవ్వుతూ ఆయనకి ఉన్న శక్తులు అన్ని మరిచిపోయి ఒక సాధారణమైన వానరంలాగా బ్రతుకుతాడు. అలా హనుమంతుడు శక్తులు అన్ని పొంది ఒక చిన్న తప్పు వలన ఆయనకు ఉన్న శక్తులన్నీ మరిచిపోతాడు. అప్పుడు అంజనాదేవి హనుమాన్ని సూర్యదేవుడి దగ్గరికి విద్యని నేర్చుకోవడానికి పంపుతుంది. అలా అప్పటి నుండి హనుమాన్ సూర్యదేవుడి దగ్గర చాలా సంవత్సరాలు విద్యను నేర్చుకుంటాడు. కానీ ఒక్క విద్య మాత్రం నేర్చుకోలేకపోతాడు. అప్పుడు సూర్యదేవుడు హనుమంతుడి దగ్గరికి వచ్చి, హనుమా, ఈ విద్య కేవలం పెళ్లి అయిన వాళ్ళు మాత్రమే నేర్చుకోగలరు. అందుకే నువ్వు నా కూతురైన సువర్చలని వివాహం చేసుకోమని అడుగుతాడు. అప్పుడు హనుమాన్, గురువా, నేను బ్రహ్మచారిలాగా నా జీవితం గడపాలి అనుకుంటున్నాను. నా బ్రహ్మచర్యానికి భంగం కలగకుండా చేయండి అని అంటాడు. అప్పుడు సూర్యదేవుడు సరే అని సువర్చలని ఇచ్చి వివాహం చేస్తాడు. వీరి ఇద్దరికి పెళ్లి అయినా కూడా వీరి ఇద్దరు ఒకరినొకరు కనీసం వాళ్ళ ముఖాలు కూడా చూసుకోరు. అలాగే శృంగారం కూడా చేసుకోరు. సువర్చల పెళ్లి అయినప్పటి నుండి శివనామం జపిస్తూ ధ్యానం చేస్తూ ఉంటుంది. ఈ సువర్చలకి ముందు జన్మలో శివుడు ఇచ్చిన వరం వలన ఈ జన్మలో శివ స్వరూపాన్ని వివాహం చేసుకుంటుంది. అలా హనుమాన్ ఆ చివరి విద్యను కూడా సూర్యదేవుడి దగ్గర నుండి నేర్చుకునేస్తాడు. అలా అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత గురుదక్షిణ ఏం కావాలి గురువా అని అడగగా, నా కుమారుడైన సుగ్రీవుడికి మంత్రిలాగా ఉంటూ అతనిని కాపాడు హనుమా. ఆ తరువాత నీకు కావాల్సింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని కోరతాడు. ఆ తరువాత హనుమంతుడు వాలి మరియు సుగ్రీవుడితో కలిసి ఉండేవాడు. వాలి మరియు సుగ్రీవుడి మధ్య జరిగిన యుద్ధంలో సుగ్రీవుడు పారిపోయి అడవిలో దాక్కుంటాడు. హనుమాన్ సునాయాసంగా వాలిని ఓడించి రాజ్యాన్ని సుగ్రీవుడికి ఇప్పించగలడు. కానీ ఆయనకి ఉన్న శక్తులు గురించి ఆయనకి తెలియదు కదా. మో సుగ్రీవుడే ఓడిపోయాడు అంటే నన్ను ఇక ఈ వాలి ఎలా కొడతాడో అని సుగ్రీవుడితో పాటు హనుమాను కూడా పారిపోతాడు. అదే సమయంలో సీతాదేవిని వెతుకుతూ రాముడు మరియు లక్ష్మణుడు సుగ్రీవుడి సహాయం కోసం వెతుకుతూ ఉండగా, ఇప్పుడు సుగ్రీవుడు ఇలా రామలక్ష్మణులు ఇద్దరు నా కోసం వెతుకుతున్నారు అని తెలుసుకొని, నా అన్న వాలి నన్ను చంపడానికి మనుషులను పంపించాడు అని అనుకుని భయపడి హనుమాన్ని వాళ్ళతో మాట్లాడి ఇక్కడ నుండి పంపించే అని పంపగా, హనుమాన్ రాముడిని చూడగానే కళ్ళలో నుండి నీళ్లు కారిపోయి ఏడుస్తూ హత్తుకుంటాడు. హనుమంతుడు రాముడిని మొదటిసారిగా చూసినా కూడా ఎప్పటి నుండో జన్మ జన్మల అనుబంధం లాగా హనుమానికి అనిపిస్తుంది. రాముడికి కూడా అచ్చం అలాగే అనిపిస్తుంది. ఆ తరువాత హనుమాన్ విషయం తెలుసుకొని సుగ్రీవుడి దగ్గరికి పిలుచుకొని వెళతాడు. అలా హనుమాన్, సుగ్రీవుడు మరియు వానర సైన్యం రాముడికి సహాయం చేయడానికి అంగీకరిస్తారు. చివరికి సీతాదేవి లంకలో ఉన్నట్లు రాముడికి తెలుస్తుంది. ఎవరినైనా సీతాదేవి దగ్గరికి పంపి నేను వస్తున్నాను అనే సందేశం ఇవ్వడానికి పంపాలి అని అనుకుంటూ ఉండగా జాంబవంతుడు హనుమాన్ని పంపిద్దాం అని అంటాడు. హనుమాన్ ఆశ్చర్యపోయి, నేను మీరు అనుకునేంత బలవంతుడిని కాదు, నేను సాధారణమైన ఒక వానరుడిని అంతే స్వామి. అమ్మో నా వల్ల అవుతుందో లేదో, నేను అక్కడికి వెళ్ళగానే రావణాసురుడి సైన్యం నన్ను చంపేస్తుంది అని అనగా జాంబవంతుడు నవ్వుతూ, హనుమా, నీకు ఉన్న శక్తుల గురించి నీకు తెలియదు, నేను చెబుతాను విను అని హనుమంతుడికి ఉన్న శక్తుల గురించి మొత్తం గుర్తు చేస్తాడు. అప్పుడు హనుమాన్ ఒక్కసారిగా శరీరం పెద్దగా చేసి ఆకాశంలోకి ఎగిరి లంకకు వెళతాడు. లంకలో సీతాదేవిని వెతికి రాముడి ఉంగరం సీతాదేవికి ఇస్తాడు. కానీ అక్కడ రావణాసురుడితో జరిగిన గొడవలో రావణుడు హనుమాన్ తోకకి నిప్పు పెట్టిస్తాడు. హనుమాన్ నవ్వుతూ లంకని మొత్తం కాల్చి బూడిద చేసేస్తాడు. అందుకే హనుమంతుడిని చూసి రావయ్యా అంటే కాల్చి వచ్చాడు అని అంటారు. ఆ లంకా దహనం అయిన తర్వాత తన ఒంటి నుండి వచ్చే వేడి అలాగే తోకెకు ఉన్న అగ్నిని చల్లార్చుకోవడం కోసం హనుమంతుడు సముద్రంలోకి మునుగుతాడు. అలా మునిగినప్పుడు ఆయన శరీరం నుండి వచ్చిన ఒక చెమట చుక్క అక్కడే ఉన్న ఒక మకరం మింగేస్తుంది. దాంతో ఆ మకరంకి
మకరధ్వజుడు అనే కుమారుడు జన్మిస్తాడు. అలా బ్రహ్మచారి అయిన హనుమంతుడికి పెళ్ళయి ఒక కొడుకు కూడా పుడతాడు. హనుమంతుడికి మరియు మకరధ్వజుడికి యుద్ధం జరిగింది అని మీకు తెలుసా? హనుమంతుడికి మరియు మహిరావణుడికి యుద్ధం ఎలా జరిగిందో మీకు తెలుసా? హనుమాన్ పంచముఖి అవతారం ఎందుకు ఎత్తాడో కూడా మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ హనుమంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హనుమంతుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై బజరంగబలి అని కామెంట్ చేయండి. జై బజరంగబలి.